హాయ్ ఫ్రెండ్స్, ఈ బండి వచ్చేసి 2023 వెహికల్ అనమాట. దీనికి ఈరోజు అయితే ఎక్సలైటర్ వైర్ తెగిపోయింది ఫ్రెండ్. ఈ ఎక్సలైటర్ వైర్ ఏం లేదు, మనం తెలుసుకుంటే చాలా ఈజీగా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కనుక మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. అంటే నేను కామెంట్ల కోసం, లైక్స్ కోసం కాదు, కానీ కావాలి అంటే పర్టికులర్గా ఎంతమంది చూసేవాళ్ళు ఉన్నారు ఎక్సలైటర్ వైర్ గురించి, ఎలా మార్చాలి ఏందనే దాని గురించి ఒక షార్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా మొత్తం సుత్తే లేకుండా క్లారిటీగా అప్లోడ్ చేస్తాను అనమాట. చేయమంటే ఇవి నేనైతే తీసేసా, ఇప్పుడే తీసి వైరు లాగేసేది అక్కడ కింద పడేసా. వైరు ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఎందుకంటే కొంతమంది అప్పుడప్పుడే ఎక్కి నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే అర్థం కాదనమాట. ఎక్సలైటర్ వైర్ తెగిపోగానే అబ్బా ఎలా చేయాలా, ఓనర్ కాడ పరుగు పోయిద్దేమో, ఓనర్ ఏమని అనుకుంటాడేమో, ఇప్పుడు దీన్ని ఎట్లా ఓడదీయాలి ఏందని ఇంకా యూట్యూబ్లో సెర్చింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏ దిక్కు ఉండదు, ఇంకా టైంలో యూట్యూబ్ ఒక్కటే మనకి ఇంకా ప్లస్ అవుద్ది. అలా కాకుండా మీకు బాగా అర్థమయ్యే విధంగా క్లారిటీగా ఎన్ని బోల్ట్లు ఉంటాయి, ఏమేమి ఎలంకీలు అవసరం మనకి అనేది కూడా మీకు డీటెయిల్గా క్లారిటీ ఇస్తాను అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు, చాలా ఈజీ. ఇదిగో డాష్ బోర్డు, దీన్ని తీసుకోవాలా. ఇది వెనక 2 బోల్టాలు ఉంటాయి, అవి తీసుకోవాలా, దీనికి సంబంధించినవి. తీసుకొని కింద ఇంజన్ కాడ, డీజిల్ పంప్ కాడికి వెళ్ళి దాన్ని తీసుకొని అక్కడ ఒక స్ప్రింగ్ లాంటిది ఒకటి ఉంటుంది, అది తీసేసి వైర్ లాగటం. ఇక వైర్ తెచ్చినాక అక్కడి నుంచే పైకి ఇట్లా కూర్చోాలన్నమాట. ఇక్కడ నుంచి పెట్టుకోవడానికి రాదు వైరు, కింద నుంచి పైకి ఇంజన్ కాడ నుంచి తోస్తే ఇక్కడికి వచ్చిద్ది అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, మీకు అర్థమయ్యే విధంగా పెడతాను అనమాట. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.